ఇక నిరుద్యోగి సునీల్ నాయక్ మృతిలో సీఎం కేసీఆర్ పై హైకోర్టు చర్యలు తీసుకోవాలని మహబూబ్నగర్లో బీజేవైఎం నాయకులు ఆందోళన దిగారు. సీఎం కేసీఆర్ పై వెంటనే కేసులు నమోదు చేయాలని బీజేవైఎం నేతలు కిరణ్ కుమార్ రెడ్డి, పాల్యాద్రి రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. నిరుద్యోగుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయడం లేదని ఆరోపించారు. తెలంగాణ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చిన బీజేవైఎం కార్యకర్తలు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులను ఎదుర్కొని కలెక్టరేట్ ముట్టడించారు. ఈరోజు తెలంగాణ గడ్డ నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది విద్యార్థులు నిరుద్యోగులు త్యాగదనులైనారు. కానీ ఈరోజు బంగారు తెలంగాణ వచ్చింది అని చెప్పేసి అందరూ ఆనందోత్సాహంలో ఉండగా ఏర్పరచుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్యాయమే జరుగుతుందని చెప్పేసి యువత అంతా నిరుత్సాహపడుతున్నారు. అయోమయంలో మా భవిష్యత్ ఏమవుతుందో అని అయోమయంలో ఈరోజు సునీల్ నాయక్ అనే ఒక యువకుడు, నిరుద్యోగ యువకుడు అతని బలిదానం చేసుకోవడం జరిగింది. అతను చాలా క్లియర్గా చెప్పి యువకులను, యువ నాయకులను, దాని తర్వాత జనాల మీద ఈ పోలీస్ జులుంలతోటి వీళ్ళు చేసే అరాచకాలు అంతా ఇంత కాదు. ఎందుకు ఇది తెలంగాణ సాధించుకున్నది ఇందుకేనా? ఇట్లా మళ్ళీ ఆత్మ బలిదానాలు చేసుకోవడానికైనా ఈ తెలంగాణ సాధించుకునేది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ ఉద్యమం ఇప్పుడు ఏదైతే 1,90,000 ఉద్యోగాల భర్తీ ఉందో అది వెంటనే జరపాలని, లేకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, గద్దె దింపనికే ఏదో ఎక్కువ రోజులు లేవు, చాలా తక్కువ రోజులు ఉన్నాయి, టైం తగ్గబడ్డదని చెప్పి మేము భారతీయ జనతా యువ మోర్చా నుంచి హెచ్చరిస్తున్నాం. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా సునీల్ నాయక్ యొక్క ఆత్మ బలిదానానికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అవలంబించినటువంటి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం తీసుకోవడం జరిగింది.